సరే, కొత్త నిబంధనలో పేతురు చెరసాల్లో బంధింపబడి ఉన్నాడు. ఏమండి, హేరోదు వాళ్ళు చంపివేయాల ఎవరిని, మరుసటి రోజు చంపేస్తారు ఎవరిని, పేతురును. ఆయన 4 చతుష్టయముల సైనికుల మధ్యలో ఆయన ఏం చేస్తున్నాడు? ఎట్లొచ్చింది నిద్ర? దేవుని సమాధానం. ఏమండి, అదే దేవుని సమాధానం అండి. మనం ఏ పరిస్థితి ఎట్లన్నా ఉండని ప్రభువు మనలను కాపాడుతూ ఉంటాడు. ఏమండి, అది దేవుని సమాధానం అండి. ఆ సమాధానం కలిగి ఉండాలంటే నువ్వు కుడికల మీద కుడికలకు పోయి వాళ్ళు పేర్లు పెట్టి పిలిచి నువ్వు వచ్చే వాళ్ళ తలకాయ మీద చేపెట్టి కాదండి. మీ విన్నపములు కృతజ్ఞతాపూర్వకంగా మన దేవునికి తెలియచేస్తే అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మన హృదయాలకును మన తలంపులకును ఏం చేస్తుంది? మన హృదయము